స్వామి యొక్క ఆయన తత్వం అంటే ఏంటి, స్వామి అంటే ఏంటో తెలుసుకున్నది నా జీవితంలో జరిగింది. మీకు చెప్ చెప్పదలుచుకున్నానమ్మా. ఒకరోజు కరోనాలో కరోనా వచ్చింది కదమ్మా, మనకందరికి తెలుసు కదా. ఆ కరోనాలో ఒకరింటికి ఒకరికి వెళ్ళేది లేదు. చాలా మంది కరోనాలతో ప్రాణాలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం. అలాంటప్పుడు కూడా మనం శవాలని చూడాలని పోవాలన్నా కూడా కొంచెం దూరం నుంచి చూసుకునే వాళ్ళము. అంత ఎక్కువగా టచ్ లో లేకుండా ఉండేది. ఆ సమయంలో మా ఆడబిడ్డ యొక్క మామగారు చనిపోయారమ్మా, కడప దగ్గర ఆ ఊర్లో చనిపోయారు. మాకు శుక్రవారం నైట్ కబురు వచ్చింది, అమ్మ పలానా ఇది ఇట్లా ఇట్లా అయిపోయింది. శనివారం తెల్లవారితో రావకాలం ముందో లేకపోతే వెళ్ళిపోయిన తర్వాత శవాన్ని తీసేస్తారు, మీరందరూ బయలుదేరి రండి అన్నారు. సరే అనుకుని ఆ రాత్రి చెప్పారు. తెల్లవారితో నిద్ర లేసేసి వెంటనే ఈయన నేను మన కారు పిల్లల్ని అమ్మ దగ్గర వదిలేసి మేము ఇద్దరమే వెళ్ళాం. ఆర్కే బయలుదేరేసామమ్మా. బయలుదేరాము. దాంట్లో డీజిల్ ఉందో లేదో చూసుకోలేదు, వెళ్ళిపోయినాము. వెళ్ళి హైవే దాటేసాము. ఇంకా మనం కడపకు వెళ్ళాలనేటప్పటికి చిత్తూరు అట్లా బెంగళూరుకు వెళ్ళి హైవే ఉంటది. ఆ హైవే మీదకి ఎక్కువ వచ్చాము. పక్కన ఒక చిన్న షార్ట్ కట్ లో పల్లెటూర్లు రోడ్లు ఉన్నాయమ్మా. ఆ రోడ్ల ద్వారా పోతే తొందరగా మనం చేరుకోవచ్చు అని చెప్పి పక్కన ఒక పల్లెటూరు రోడ్లోకి దించాడు ఈయన. ఈయనకి తెలిసి ఉంటది కదా, ఆ రూట్ తెలిసి ఉంటుంది, మేము నాకు తెలియదు. ఏంటండి ఇట్లా వెళ్తున్నామంటే తొందరగా మనం చేరుకోవచ్చు అని అన్నారు. హైవే నుంచి పక్కగా తప్పుకున్నాం. కొద్దిగా 10 నిమిషాలు అట్లా వెళ్ళిందమ్మా కారు. రిజర్వ్కి వచ్చేసింది. దాంట్లో డీజిల్ అయిపోయింది. రిజర్వ్కి వచ్చేసింది. అది హైవే కాదు, పక్కన చిన్న పల్లెటూరు రోడ్లోకి దింపినాడు కారు. మనం ఎలా ఇప్పుడు పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది? అందరూ తెల్లవారితో గడ్డి మోపులు ఎత్తుకుని పోయేవాళ్ళు, పశువు దొడుకుని పోయేవాళ్ళు, ఎద్దుల బండ్లు అవి కనిపిస్తున్నాయి. కానీ ముళ్ళ కంపలు చుట్టుపక్కల పొలాలు తప్ప ఇంకేమీ లేవు. ఏం చేయాలో అర్థం కాల. ఓకే అంటే ఒక రిజర్వ్కి వచ్చినా కూడా ఒక 10 నిమిషాలు వెళ్తుందేమో ముందుకి, ఇంకొక 5-6 కిలోమీటర్లు కూడా వెళ్ళొచ్చేమో, నాకు తెలియదు. అది ఎలా చేయాలని అంటున్నాడు ఈయన. ఇంకేం చేసేది ఏమి లేదండి, ఇంక భగవంతుని దిక్కు. నేను సాయి గాయత్రి చెప్తాను, మీరు చెప్పండి, నాయన ఏదో ఒక దారి చూపిస్తాడు అన్నాడు. మా వారు అంటే మనలా అంటే ఆయన భక్తి ఉంది, కానీ నాలాగా గుడులకి రావడం, భజనలు అట్లా కూర్చోడు. నన్ను తీసుకెళ్ళి ఆడ వదిలేసి వస్తాడు. మళ్ళీ భజన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తాడు. అది ఆయనక ఇది. ఆయన నమ్మలేదు. సాయి గాయత్రి ఏంది, మంత్రాలకి చింతకాయలు రాలుతాయి భలే, అది ఆ మంత్రం చెప్పి ఈ మంత్రం చెప్పి వదిలేస్తే చింతకాయలు రాలుతాయా, పెట్రోల్ దొరికిపోతుంది అనుకుంటున్నావా విచిత్రంగా కానీ అని అన్నాడు నన్ను ఎగతాళిగా. లేదండి, మనం చేసేదంటూ ఏమీ లేదు, ఇంకా భగవంతుని స్మరణ తప్ప ఒకళ్ళ మంచిదే కదా. నాయన దారి చూపించడు, అదొక నమ్మకం. స్వామిని తలుచుకున్నామండి, నేను చెప్తాను మీరు చెప్పండి అన్న. సరేనని ఆయన ఇష్టంగానే ఒప్పుకున్నాడమ్మా. నేను చెప్పాను, ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అని నేను చెప్తూ ఉంటే ఆయన చెప్తున్నాడు, నేను చెప్తున్నాను, ఆయన చెప్తున్నాడు. 11 సార్లు 9 సార్లు చెప్పానో నాకు తెలియదు, చెప్పుకుంటూ ఉన్నామమ్మా. అక్కడ కొద్ది దూరంలో మాకు కొంచెం ముందులో ఒక యారో మార్పుతో ఒక బోర్డు ఉందమ్మా. ఆ బోర్డు ఏముంది, ఒక 5 నిమిషాలు అంటే కొంచెం ముందు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పెట్రోల్ బంకు ఉంది అని రాసుందమ్మా. బోర్డు మీద యారో మార్కేసి అటు చూపిస్తా ఉందమ్మా. ఆయన సడన్ గా స్టన్ అయిపోయినాడమ్మా. సాయిరామ్, అదిగో చూడండి, అదిగో బోర్డు చూడండి, ఇక్కడ దగ్గరగా ఉందంట, ఆ రోడ్డు కొంచెం పైకి ఎక్కితే ఒక 1/2 కిలోమీటర్లో ఉందంట అంటే ఆపేశాడమ్మా. ఆపేసి ఆయన ఏమనుకున్నాడు ఏమో, 1 నిమిషం దాకా నోటి మాట రాలేదు. ఆయన ఎప్పుడు నమ్మలేదు కూడా, ఆయన నమ్మడు. ఇటంతా కూడా తీసుకెళ్తాడు, నీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదనాలా, ఎక్కడికి వెళ్ళాలి, ఆశ్రమానికా, మందిరానికా, భజనకా, రా దింపుతాను, అయిపోయిందా నాకు చెప్పు, నేను వచ్చి తీసుకు అనేవాడు. ఇప్పుడు కూడా ఎగతాళగానే అని నన్ను
సరే ఎందుకో చూద్దాం అని చెప్పాడా. వెంటనే నాకు ఒక సొల్యూషన్. నేను చెప్పిన దానికి అప్పటికి మనసులో అనుకుంటున్నా, స్వామి ఈయనకేదో అనేసినాను, ఇప్పుడు నాకేదో దారి చూపించకపోతే ఈయన ముందర నేను ఎదనైపోతా. ఏంది ఇది పిచ్చి మొండ రోజు పోయేది ఇదేనా, ఏదో దేవుడు ఉన్నాడు అంటున్నది అంటాడు ఇది అంటున్నది అని ఏమనుకుంటాడేమో. నువ్వు తక్కువ కాకూడదు స్వామి, నువ్వు ఉన్నావని నిరూపించాలి అని మనసులో అనుకుంటూనే ఉన్నానా. ఆ బోర్డు కనిపించే కాడికి నాకు ఆనందం అంతా ఇంత కాదు. సరే ఆయన ఒక్క నిమిషం ఆపి, సాయిరాం నువ్వు చెప్పినట్టే భగవంతుడు ఉన్నాడు, నేను ఏదో పొరపాటుగా అనేసినాను, నన్ను క్షమించు స్వామి, రేపటి నుంచి నేను కూడా నీతో కూడా మందిరానికి వస్తానని చెప్పాడమ్మా. నాతో పాటు మందిరానికి వస్తానని చెప్పి ఒక 1/2 కిలోమీటర్ పైకి ఎక్కింది. ఇప్పుడు ఆ మట్టి రోడ్ నుంచి కొంచెం పైకి ఎక్కే కాడికి ఆ ముందరే ఉన్నిందమ్మా పెట్రోల్ బంకు. వెళ్ళి డీజిల్ పోయించుకొని మళ్ళీ నేరుగా మన హైవే మీదకి లాక్కొని పోయి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం చూసుకొచ్చేసాము. వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా నాకన్నా ముందు ఎక్కడ భజన, ఎప్పుడు ఎన్ని గంటలకు రెడీ అవ్వు, తీసుకెళ్తాను, పదాం పదా అని చెప్పి కూడా వస్తాడమ్మా. అదొక మెరాకిల్లమ్మా నాకు. ఇంకా స్వామిని నమ్ముకున్న దానికన్నమాట. ఈ రోజు ఎప్పుడు కూడా గుడికి ఆయనకు ఒక ఆనందం అనమాట. గుడికి నాకన్నా ముందు గుడికి వచ్చేస్తాను. నేను వెళ్ళిపోయి ఇప్పుడు చక్కగా మారి నన్ను తీసుకెళ్ళి ఇద్దరం పోతాం, ఇద్దరం వస్తామమ్మా. అదమ్మా స్వామి నాకు చూపించిన ఒక మంచి ఇది. మా ఆయన్ని మార్చారు. అప్పుడైతే నేను ఒక్కదాన్ని ఆటోలో వెళ్ళేదాన్ని. ఇంక నుంచి పోవాలంటే 100 రూపాయలు, రాను పాను 100 రూపాయలు. డబ్బు గురించి నేను ఆశించలేదు. మళ్ళీ 8 అయిపోతుంది ఇంటికి తిరిగి వచ్చే కాడికి. ఈయన కనుక కూడా వస్తే ఇద్దరు వచ్చేస్తాం కదా అని కోరిక ఉండేది నాకు. అలాంటి ఆ రూపంలో ఆ చిన్న ఇది పెట్టి ఆయనకి స్వామి అంటే ఏంది తెలియజేసి ఆయన మార్చాడమ్మా స్వామి. అదమ్మా మా బాబా అంటే. సాయి అవకాశం ఇచ్చినందుకు